తెచ్చిందెవరు, ఆ పేరుతో ముంచిందెవరు? పారిందెంత, పైసలు తిన్నదెంత? తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే. 32 ప్రాజెక్టులు గత ప్రభుత్వాలవే. ఒక్క కాళేశ్వరానికే 1,00,000 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకున్న కేసీఆర్ కాక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టులన్నీ 1,50,000 కోట్ల రూపాయల లోపే కంప్లీట్ అయిపోయినాయి. 3 ఏళ్లలోనే కుప్పగూలిన కాళేశ్వరం ప్రాజెక్టు నేటికి చెక్కు చెదరని కాంగ్రెస్ ప్రాజెక్టులు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. నీళ్లు తెచ్చిందెవరు, పేరుతో ముంచిందెవరు? ఆ పేరుతో ముంచిందెవరు అంటే కాకనే, ఇంకో ఉన్నదిగా కాక కాందాని ఎంత వ్యవస్థ ఉంది కదా వాళ్ళు. తెలంగాణలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే నిజంగా తెలంగాణలో సాగునీటిని పారించింది ఎవరు, సాగునీటి పేరుతో తెలంగాణను ముంచింది ఎవరు అనే అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో మాయల మరాఠీ కేసీఆర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆ ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 100 టీఎంసీలను ఎత్తిపోశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, లక్ష్మీ, సుందిల్ల తదితర బ్యారేజీలను నిర్మించింది. వీటికి తోడు మరో 5 పంప్ హౌజులు నిర్మించారు. దేశ చరిత్రలోని అత్యంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ కేసీఆర్ అండ్ కో గప్పాలు కొట్టింది. అయితే కానీ ప్రాజెక్టు నిర్మించిన 3 ఏళ్లలోపే కుప్పకూలిపోయే పరిస్థితి దాపురించింది. కేసీఆర్ కమిషన్ల దాహానికి 1,00,000 కోట్ల తెలంగాణ సంపద బూడిదలో పోసిన పన్నీరుగా చందంగా మారింది. ఇదే సమయంలో గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో పదుల సంఖ్యలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఇప్పటి వరకు కూడా ఏది చెక్కు చెదరలేదు. కాబట్టి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు చెడు చేసిండ్రు అనేది క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలకి. ఇంకా లంగ కథలు పడి ఇంకా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఇవన్నీ బంద్ చేస్తే మంచిది.